హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దమ్కి స్టార్ షార్ట్ వీడియో. సో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఎగ్ మార్నింగ్ అని ఎందుకన్నా అంటే ఇవాళ మన ఇంటికాడ ఎగ్ అడుకులు అనమాట. పొద్దున్నే ఇక ఈ మధ్య ఛాయ్ కూడా బంద్ చేసినాం. దగ్గు తగ్గుతుంది, ఇప్పటికే దగ్గైంది, సరిదైంది, పరేషాన్ కొత్త. సో ఇక మన దివ్య అయితే ఇక ఎగ్స్ ఉడికిచ్చిన ఎగ్స్ అయితే మన చిన్నోళ్ళకి అయితే తిన్నారు. ఇక కొన్ని ఎగ్స్ ఉన్నాయి కదా, ఇక మరి ఎగ్ అడుకులు చేయన్నానంటే నువ్వు ఏదంటే అది చలో రైట్ అన్న అనుడితోనే ఇక మొత్తం కంచుడు పొయ్యి మీదకి ఇచ్చేసి ఆ ఎగ్ అటుకులని అయితే నానబెట్టింది. ఇక పసుపు ఉప్పు తగినంత వేసేసుకొని ఆ గుడ్లు అయితే కొట్టిపోసింది. ఇక కొట్టిపోసిన ఎగ్స్ని గిర్ర 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 గింగిర్ర గిర్ర అన్న పాట వేసుకొని గిరగిర తిప్పిన గిరగిర తిప్పి అంటే మంచిగా కలాలి కదా, మరీ తుక్కు కాకుండా కొంచెం కొంతవరకు అయితే ఇక మంచిగా కలిపి అటుకులు అయితే వేసినాం అన్నమాట. వేసి ఇక అటుకులు కూడా కలిపినాం. గిరా గిరా గింగిరా గిర 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 అద్రా పాట నాశనం అవుతుందని చెప్పంటారా. ఇక దివ్య నువ్వు కొద్దిసేపు జరుగు, నేను దిగుతా రంగంలోకి అని చెప్పి అటుకులు మొత్తం ఇటుకెలక ఇక మొత్తానికి అయితే ఎగ్ అటుకులు అయితే వేసిన అనమాట. ఇక చేసి ప్లేట్లలో వేసి ఇక మన వాళ్ళు అయితే రెడీ ఉన్నారు చిన్నోళ్ళు. కూర్చొని రాగమాగం చేయకూర అన్న తర్వాత ఇక వేడి అటుకులు ఎగ్ అటుకులు బాగా రోజుల తర్వాత ఇక మనం ఈ మధ్య బయట తినడం బంద్ చేసినాం అన్ని ఇంట్లోనే. సో ఇంట్లో చేసుకుంటేనే హెల్తీగా ఉంటాం. సో మొత్తానికైతే గడుకులు అయిపోయినాయి, ఇక మన చిన్నోళ్ళకి ఇచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇంతవరకు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నా. బాయ్ బాయ్.